ఇంకా ఇంకేం చెప్పాను? వాట్ ఈస్ సీన్ సిగ్నల్, వాట్ ఈస్ ఫిన్ సిగ్నల్ How to tier the connection. అడుగుతారు. అండ్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ టీసీపీ అండ్ యూడిపి? ఇంకా ఇది వాట్ ఈస్ విండో స్లైడింగ్ సైజ్ అంటే అన్న స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అది ఒక లైక్ ప్రోటోకాలా ఇన్స్టెడ్ ఆఫ్ లేకపోతే ఇది సెండింగ్ కాన్సెప్టా? sending one packet బదులు we can send the multiple packets based on the window size. The multiple packets కి will get one single acknowledgement వస్తుంది అని చెప్పేసి. సో మోస్ట్ ఆఫ్ దట్ అంతే అడుగుతారు, అంతకుమించి ఎక్కువ ఏమి అడగరు. నెక్స్ట్ ఐపీ హెడర్ గురించి డిస్కస్ చేద్దాం. ఐపీ హెడర్లో ఎక్కువ ఉంటాయి అండ్ చాలా ఇన్ఫర్మేషన్. కనపడుతుందా ఐపీ హెడర్? కనిపిస్తుందమ్మా. ఐపీ హెడర్లో యాక్చువల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ వర్షన్ ఉన్నాయి కదా, IPv4, IPv6 ఇట్లా. IPv6 అనేది అడ్వాన్స్డ్. వాళ్ళు అడుగుతారు కూడా వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ IPv4 అండ్ IPv6 అని. అండ్ కపుల్ ఆఫ్ స్టేట్ ఉన్నాయి మన దగ్గర పాయింట్స్, అవి షేర్ చేస్తాను. స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అని దేనికి యూజ్ చేస్తారు? దీంట్లోనేనా అది? దీంట్లో కాదు, ఇది టీసీపీలో. టీసీపీలో అంటే స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అంటే మనం లాస్ట్ టాపిక్స్ లో మనం ఏం చెప్పాం, 3-way హ్యాండ్ షేక్ లో ఒక మెసేజ్ వెళ్తే దానికి ఎక్నాలజ్మెంట్ వస్తుంది, ఆ మెసేజ్ ఇంకో మెసేజ్ చేస్తే దానికి ఎక్నాలజ్మెంట్ వస్తుంది. ఇట్లా ప్రతి మెసేజ్ కి మనకి ఎక్నాలజ్మెంట్ వస్తుంది కదా. సో ఇలా యూస్ చేయడం వల్ల బ్యాండ్ విత్ ఎక్కువ యూజ్ అవుతుంది అండ్ మోస్ట్లీ టైం కాంప్లెక్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది కదా, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అట్లాగా కాకుండా విండో సైజ్, అసలు వాట్ ఈస్ విండో సైజ్ అనేది చెప్తాను. మనం ఎంత మెసేజ్ని ఎట్ వన్ టైం సెండ్ చేసుకోవచ్చు, ఎంత కెపాసిటీ ఉన్నది అనేది ఐపీ హెడర్లో వస్తుంది. జనరల్గా ఏంటంటే ఈ విండో సైజ్ని బేస్ చేసుకొని ఎంత ఇన్ఫర్మేషన్ అనేది ఎట్ వన్ టైంలో పంపించవచ్చు. అంటే ఎన్ని ప్యాకెట్స్ని ఎట్ వన్ టైంలో పంపించి ఆ కపుల్ ఆఫ్ ప్యాకెట్స్ కన్నిటికి ఒక అక్నాలజ్మెంట్ రావడమే లైక్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ కాన్సెప్ట్. ఓకే ఓకే అన్న, డిఫాల్ట్ గా ఏమన్నా సైజ్ ఉంటుందా ఇనిషియల్ గా విండో సైజు? ఉంటుంది, నేను చెప్తాను దాని గురించి క్లాస్లో. ఓకేనా? నార్మల్గా ఏంటంటే స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అనే కాన్సెప్టే ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ వన్ ప్యాకెట్కి వన్ అక్నాలజ్మెంట్ వచ్చే బదులు కపుల్ ఆఫ్ ప్యాకెట్స్కి వన్ సింగిల్ అక్నాలజ్మెంట్ రావడమే స్లైడింగ్ విండో ప్రోటోకాల్ కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే సపోజ్ ఒక 10 ప్యాకెట్స్ సెండ్ చేస్తున్నాం అనుకో బేస్డ్ ఆన్ విండో సైజ్, ఏదన్నా ఒక ప్యాకెట్ మిస్ అయింది అనుకోండి, ఏమవుతుంది 10 ప్యాకెట్స్ అనేవి డెస్టినేషన్లకు రీచ్ అవ్వు. ఆఫ్టర్ రీజనరేట్ చేసి ఏదైతే మిస్ అయిందో ఆ ప్యాకెట్ని రీజనరేట్ చేసి మొత్తం 10 ప్యాకెట్స్ అనేవి రిసీవర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు రీచ్ అవుతాయి. ఇలాంటి ఇప్పుడు మనం సపోజ్ ఒక 10 పంపించాం అనుకో, సపోజ్ 5 and 6 ప్యాకెట్స్ అని మిస్ అయితే ఆ పర్టికులర్ గా 5-6 అనేది రీసెండ్ చేస్తాం మనం. క్లయింట్ అనేవాడు రీసెండ్ చేస్తాడు. ఓకే, అది వీళ్ళు అడుగుతారా సర్వర్? అంటే వీడు అడుగుతాడా హోస్ట్ అనేవాడు, అటు సైడ్ హోస్ట్? కాదు లేదు. స్క్రీన్ కనబడుతుంది కదా? కనపడుతుంది. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే స్లైడింగ్ విండో ప్రోటోకాల్ కాన్సెప్ట్ సింగిల్ మెసేజ్కి సింగిల్ అక్నాలజ్మెంట్ కాకుండా గ్రూప్ ఆఫ్ మెసేజెస్కి వన్ సింగిల్ అక్నాలజ్మెంట్ రావడమే స్లైడింగ్ విండో ప్రోటోకాల్ కాన్సెప్ట్. మేబీ ఇందులో వచ్చే ఫాల్స్ ఏమన్నా ఉన్నాయంటే, మేబీ 10 ప్యాకెట్స్ మనము క్లయింట్ నుంచి సర్వర్కి సెండ్ చేసినప్పుడు మేబీ వన్ ఆఫ్ ద ప్యాకెట్ అనేది మిస్ అయింది అనుకుంటే, 1 or 2 ప్యాకెట్స్ మిస్ అయింది అనుకుంటే ఏమవుతుందంటే సర్వర్ అనేవాడు జనరల్గా ఏమవుతుందో తెలుసా, ఇప్పుడు మనం 10 ప్యాకెట్స్ సెండ్ చేస్తున్నాం అనుకో, 10 ప్యాకెట్స్ సర్వర్కి రీచ్ వెళ్ళవు ఒకేసారి. ఇప్పుడు క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ బోత్ సైడ్ ఏముంటాయంటే 2 బఫర్స్ ఉంటాయి. 2 బఫర్స్, వాట్ వి కాల్ 2 బఫర్స్ ఉంటాయి. ఈ బఫర్స్ ఏం చేస్తాయంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని బఫర్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. ఏదర్ క్లయింట్ సైడ్ అయినా సర్వర్ సైడ్ అయినా సరే బఫర్ నుంచి, అంతే కదా, కంటైనర్ లాంటి ఒక బఫర్ని మెయింటైన్ చేసుకుంటాయి. బఫర్ నుంచి మాత్రమే తీసుకుంటూ ఉంటాయి.
మనకి క్లయింట్ సైడ్ కానీ సర్వర్ సైడ్ కానీ బోత్ సైడ్స్ ఇట్లాగా రిసీవర్ బఫరు సెండర్ బఫర్ అని ఉంటాయి. ఇప్పుడు మనం పంపించిన ప్రతి మెసేజ్ కూడా ఏమవుతుంది, రాగానే సర్వర్కి రీచ్ అయిపోయి సర్వర్ దాన్ని ఎగ్జామిన్ చేసి ఎవరికి పంపించాలో పంపించడం అలా జరగదు. ఇప్పుడు 10 మెసేజ్ పంపిస్తే 10 మెసేజ్ అనేది క్లయింట్ నుంచి సర్వర్కి వచ్చినాయి అనుకుంటే సర్వర్ యొక్క రిసీవింగ్ బఫర్లో ఉంటాయి 10 మెసేజెస్. అర్థమవుతుందా? ఓకే ఓకే 10 మెసేజెస్ ఉన్నాయి అనుకున్న తర్వాత మేబీ ఇప్పుడు అక్కడ ఆల్టరేషన్ చేసుకోవాలి కదా, ఏది ముందు ఏది వెనక అని చెప్పేసి. అలాగే అలైన్మెంట్ జరిగి మనం ఇప్పుడు హాయ్ హలో హౌ ఆర్ యు అని పంపిస్తాము. ఈ డేటా మొత్తం కూడా క్లయింట్ నుంచి సర్వర్కి వచ్చింది. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఒక 10 ప్యాకెట్స్లో వచ్చింది అనుకున్నాం యూజింగ్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్. వచ్చినప్పుడు ఇక్కడ రిసీవర్ బఫర్లోనే ఆల్టరేషన్ జరుగుతుంది. ఐ మీన్ లైక్ అలైన్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఏ ప్యాకెట్ ముందు ఏ ప్యాకెట్ వెనకాల ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలి కదా మనకి. మేబీ ఏదైనా ప్యాకెట్ మిస్ అయింది అనుకుంటే ఇది పలానా మిస్ అయింది, సో ఇట్ విల్ బి రీజనరేట్ విత్ దట్ క్లయింట్. ఇది నోటిఫై చేస్తుంది క్లయింట్కి. క్లయింట్ రీజనరేట్ చేసి మళ్ళీ సర్వర్కి అదే ప్యాకెట్ పంపిస్తుంది. సో 10 ప్యాకెట్స్ ఇక్కడ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే 10 ప్యాకెట్స్ ఇక్కడ ఉన్న తర్వాత పుష్ ఉంది కదా, పిఎస్హెచ్ పుష్, ఈ సిగ్నల్ ఆన్ చేస్తుంది లాస్ట్ ప్యాకెట్కి. ఆన్ చేసిన తర్వాత అప్పుడు రిసీవర్కి రీచ్ అవుతాయి మొత్తం. అర్థమైందా? అంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఎర్రర్స్ అనేది ఎలా ఉంటాయి, బట్ కాకపోతే స్లైడింగ్ విండో ప్రోటోకాల్, వాట్ ఈస్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అంతవరకు అడుగుతారు. వాట్ ఈస్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అంటే యూ జస్ట్ టెల్ దిస్ ఆన్సర్ లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ 1 ప్యాకెట్ యూ కెన్ సెండ్ అ కపుల్ ఆఫ్ ప్యాకెట్స్ విత్ క్యుములేటివ్ 1 అక్నాలెడ్జ్మెంట్ వస్తుందని. దాన్ని క్యుములేటివ్ అక్నాలెడ్జ్మెంట్ అంటాం. సో ఈ ప్యాకెట్స్ ఏది వస్తాయి ఏంటి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ బ్రీఫ్లీ లేటర్. ఐపీ హెడర్లో చెప్తాను నేను. ఓకేనా? స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అంటే అట్లా విండో సైజ్ని బేస్ చేసుకుని వెళ్తుంది. ఓకే, ఐపీ హెడర్లోకి వచ్చినామంటే ఐపీ హెడర్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉంటుందంటే వీటిలో చాలు సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్, సీక్వెన్స్ నెంబర్, ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. దీస్ ఆర్ ద బిట్స్ యూజింగ్ SYN ఫర్ దట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, FIN యూజింగ్ ఫర్ దట్ tear that connection or closing the connections, urgent pointer using that important packet has to be sent to that server and all destination. అవును, యాక్చువల్గా మనకి ఏంటంటే అన్ని సినారియోస్లు మనకు తెలియదు కదా. అంటే ఇప్పుడు మనం జనరల్గా చెప్పుకుంటున్నాము. మేబీ డిపెండింగ్ దట్ సినారియోస్ మనం హై లెవెల్ యూజ్ చేస్తాం. మేబీ కంపెనీ లెవెల్స్లో అయినా సెక్యూరిటీస్ లెవెల్స్లో ఉంటారు కదా, ఆర్మీ ఇట్లాంటి వాటిలో సమ్వేర్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, వాళ్ళ రిక్వైర్డ్ కమ్యూనికేషన్ బట్టి ఇలాంటి సిగ్నల్స్ ఆన్ చేసి పంపిస్తూ ఉంటారు అని జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నా. నార్మల్గా ఉంటుందని చెప్పేసి ఈ బిట్స్ అన్ని కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కోసం ఉంటాయి, మీరు రీడ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే SYN అండ్ FIN, ఎందుకంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్కి టేర్ దట్ కనెక్షన్ దానికోసం ఈ రెండు అడుగుతూ ఉంటారు మోస్ట్ ఆఫ్ మన ఇంటర్వ్యూలో. ఇంకా విండో సైజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్లుగా చెక్సమ్ అంటే కూడా లైక్ సెండ్ చేసేటప్పుడు ఎంత బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందో రిసీవ్ అయినప్పుడు కూడా అంత బైట్సే ఉండాలి. అన్ని బైట్స్ కంటే తక్కువ ఉందంటే మేబీ డేటా లాస్ అయిందని మీనింగ్. అట్లా అర్జెంట్ పాయింట్ ఈ ఫీల్డ్స్ అని మీరు చూసుంటారు కదా వికీపీడియాలో సమ్వేర్. సో అంత బ్రీఫ్గా కాదు, ఇవి హైలైట్ చెప్తే చాలు. ఈ పైన కనిపించే 4 SYN, FIN, విండో సైజ్ వీటిని హైలైట్ చేసి చెప్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అది ట్రాన్స్పోర్ట్ లేయర్లో లైక్. అండ్ నెట్వర్కింగ్ లేయర్లోకి వచ్చేసరికి మేజర్ ఇంపార్టెంట్ హెడర్ ఏంటి, ఐపీ హెడర్. ఈ ఐపీ హెడర్లో ఫీల్డ్స్ ఎలా ఉంటాయంటే ఈ ఫీల్డ్స్ కూడా యాస్టిస్కి ఇలానే చెప్పాలి. ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి వర్షన్. చూడండి ఈ రో మొత్తం 4 bytes, ఈ రో మొత్తం 4 bytes, ఈ రో మొత్తం 4 bytes. అట్లాగే 1 2 3 4 5 rows. ఇది ఆప్షన్ అనేది డేటాకి సంబంధించిన పార్ట్, ఇది మనకు అవసరం లేదు. ఈ 5 rows కలిపి ఎంత ఉంటుంది డేటా, 5 4s 20 bytes ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇక్కడ చూస్తుంటే కూడా అట్లానే ఉంటుంది, 4 bytes 4 bytes 4 bytes 4 bytes 4 bytes అట్లా. ఓకేనా? హెడర్ సైజ్ ఎంత అంటే మీరు చెప్పొచ్చు 20 bytes, దీని హెడర్ సైజ్ 20 bytes అట్లా. సో వర్షన్ ఇన్ ద సెన్స్ ఇండికేటింగ్ దట్ వర్షన్ ఇన్ నెట్వర్కింగ్ లేయర్లో ఐపీ హెడర్లో అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ దట్ వాట్ ఆర్ ద ఫీల్డ్స్ ఇన్ ఐపీ హెడర్ అని అడుగుతారు. సో వర్షన్ లైక్ IPv4 IPv6 2 వర్షన్స్ ఉన్నాయి మనకి. క్వశ్చన్ కూడా డిఫరెన్స్ బిట్వీన్ IPv4 IPv6 అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి రేర్గా.
సో హెడర్ లెంత్ అంటే హెడర్ లెంత్ లైక్ ఎన్ని బైట్స్ ఉన్నాయి హెడర్లో అని చెప్పేసి. టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అంటే అండ్ అప్పర్ లేయర్ ప్రోటోకాల్ సంబంధించింది. అంటే ఇది నెట్వర్కింగ్ లేయర్ పైన కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. లైక్ ఐసీఎంపీ ప్రోటోకాల్స్ అవి కూడా పార్ట్ ఆఫ్ నెట్వర్కింగే ఉంటాయి. బట్ టాప్ ఆఫ్ IPv4లో ఉంటాయి. అంటే ఐపీవి ట్రాన్స్పోర్ట్ లేయర్కి నెట్వర్కింగ్ లేయర్కి ఇన్ మిడిల్ ఆఫ్ దట్ మనకి ఇప్పుడు ఈథర్నెట్ లేయర్లో ఈథర్నెట్ హెడర్ ఉంది. ఈథర్నెట్ అనేది లేయర్ 2 హెడర్. ఆర్ప్ ప్రోటోకాల్ ఉంది. ఆర్ప్ హెడర్ కూడా లేయర్ 2 హెడరే. బట్ కానీ ఈథర్నెట్ తర్వాత ఆర్ప్ ప్రోటోకాల్ రాలా, ఆర్ప్ హెడర్. అదే మాదిరిగా IPv4 హెడర్ తర్వాత కొన్ని ప్రోటోకాల్స్ ఏవైతే వర్క్ చేస్తుంటే ఆ హెడర్స్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ లేయర్ కంటే ముందు. సో టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఏ ప్రోటోకాల్స్ గురించి వర్క్ చేస్తాం అనేది టైప్స్ ఆఫ్ సర్వీస్ ఇక్కడ ఫీల్డ్ వచ్చేసి. మీరు దీని గురించి కూడా యూపీఎస్లోకి వెళ్తే డీటెయిల్స్ ఎవ్రీ ఫీల్డ్ గురించి డీటెయిల్స్గా చూడొచ్చు. టోటల్ లెంత్ అంటే టోటల్ హెడర్ లెంత్ విత్ డేటా ఆల్సో ఎంత ఎంత సైజ్ ఉందని చెప్పేసి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ దట్ అడిగే క్వశ్చన్స్ ఇవి. వాట్ ఈజ్ ఐడెంటిఫికేషన్, వాట్ ఈజ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ సెట్, వాట్ ఈజ్ డిఎఫ్, వాట్ ఈజ్ ఎంఎఫ్, మోర్ ఫ్రాగ్మెంటేషన్, డు నాట్ ఫ్రాగ్మెంటేషన్స్, జీరో అని చెప్పేసి. దిస్ ఈస్ కాల్డ్ టైమ్ టు లీవ్ అండ్ ప్రోటోకాల్స్, ఏ ప్రోటోకాల్స్ అని చెప్పేసి. హెడర్ చెక్సమ్ మీకు ఇక్కడ చూసారు కదా చెక్సమ్. ఇక్కడ చెక్సమ్ అంటే ఎన్ని బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డెస్టినేషన్ రీచ్ అయితే ఎన్ని బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది ఎట్లా చెప్తుంది ఎర్రర్ చెకింగ్ కోసం. ఇక్కడ కూడా అంతే. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎర్రర్ చెకింగ్ అంటారు. అండ్ సోర్స్ IP అడ్రస్, డెస్టినేషన్ IP అడ్రస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాల్సింది మోస్ట్ ఆఫ్ దిస్ ఐడెంటిఫికేషన్, ఫ్లాగ్స్ అండ్ ఫ్రాగ్మెంట్ ఆఫ్సెట్ గురించి ముందు డిస్కస్ చేసుకుందాం. జనరల్గా చూడండి, ఎనీ కైండ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ లైక్ రౌటర్ నుంచి ఇదొక రౌటర్ అనుకున్నాం, ఇట్లా కపుల్ ఆఫ్ రౌటర్స్ ఉన్నాయి అంతే కదా. అండ్ అన్ని రౌటర్స్ కూడా ఒకటే కెపాసిటీ ఉంటాయా? కోర్ రౌటర్స్, ఎడ్జ్ రౌటర్స్ అని ఉంటాయి. చూసారంటే మెట్రో సిటీస్లో ఉన్న రౌటర్స్కి కెపాసిటీ ఎక్కువ, మెట్రో సిటీస్లో ఉన్న రౌటర్స్కి కెపాసిటీ ఎక్కువ, పల్లెటూరులో ఉన్న రౌటర్స్కి కెపాసిటీ తక్కువ. అందుకనే పల్లెటూరులో ఎప్పుడైనా ఈవెంట్ జరిగి తిరణాలు జరిగితే ఎక్కువ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోలేదు, సిగ్నల్ డౌన్ అయిపోతాయి కదా, అవునా కదా. ఇప్పుడు ఏదైనా తిరణాలు జరిగింది అనుకోండి, నెట్ కనెక్ట్ కాదు, నెట్ అనేది ప్రాపర్గా వర్క్గా ఉండదు మనకి, ఎందుకంటే దీని రౌటర్ కెపాసిటీ తక్కువ కాబట్టి కదా. జనరల్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రమ్ రౌటర్ నుంచి ఫ్రమ్ వన్ ఎండ్ నుంచి అనదర్ ఎండ్కి సెండ్ చేయాలంటే మైట్ బి దట్ ఇన్ఫర్మేషన్ క్రాసింగ్ టు డిఫరెంట్ రౌటర్స్ అనుకున్నాం. అన్ని రౌటర్స్ నుంచి క్రాస్ అయ్యి వెళ్ళాలి, ఓకేనా. రౌటర్ 1, రౌటర్ 2, రౌటర్ 3 ఇలాగ ఇన్ఫర్మేషన్ అన్ని రౌటర్స్ నుంచి క్రాస్ అయ్యి వెళ్ళాలి. కానీ రౌటర్స్ కెపాసిటీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, అన్ని రౌటర్స్ ఒకే క్యాపబిలిటీ ఉండదని చెప్పేసరికి, ఓకేనా. అండ్ నేను పంపించే ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఒక హోస్ట్ నుంచి పంపించే ఇన్ఫర్మేషన్ అనేది సపోజ్ 1500 బైట్స్ ఉందనుకున్నాం. 1500 బైట్స్ ఆఫ్ డేటా ఉంది. ద ఎంటైర్ ప్యాకెట్ వచ్చేసరికి, ఎంటైర్ ఫ్రేమ్ వచ్చేసరికి 1500 ఉంది అనుకుందాం మనం, ఓకేనా. 1500 బైట్స్. సో రౌటర్స్ కూడా కెపాసిటీ ఉంటుందని చెప్పినాం కదా మనం. మేబీ ఇక్కడ నుంచి పంపించే ఆ ఫ్రేమ్ సైజు 1500 బైట్స్. ఈ 1500 బైట్స్ అనేది R1 అనేది సెండ్ చేస్తుంది R2కి. H1 నుంచి H2కి వెళ్ళాలంటే ఈ రౌటర్స్ క్రాస్ చేసి వెళ్ళాల్సిందే కదా, అవునా కదా. సే సంథింగ్. ఇట్లా క్రాస్ చేసి వెళ్ళాలనుకుంటే రౌటర్ మేబీ 1500 కెపాసిటీ ఉండకపోవచ్చు దీనికి. మేబీ దీనికి ఇంకా 2000 బైట్స్ని కూడా ఒకేసారి సెండ్ చేయొచ్చు అనుకుంటా, సెండ్ చేసే క్యాపబిలిటీ ఉంది అనుకున్నాం. ఈ రౌటర్కి ఓన్లీ 500 బైట్స్ మాత్రమే సెండ్ చేసే క్యాపబిలిటీ ఉంది. 500 బైట్స్ని. దీనికి ఒక 1000 బైట్స్ని సెండ్ చేసే క్యాపబిలిటీ ఉంది. ఇది లైక్ 1500 బైట్స్ని క్యాపబిలిటీ ఉంది. ఎట్ వన్ టైం పంపించగలదు, ఉంటుంది కదా. మనం వన్ టైం ఎంత జీబీని డౌన్లోడ్ చేసుకోగలను పర్ సెకండ్ వచ్చేసి మోస్ట్ 10 MB 2 MB ఇట్లా ఉంటాయి కదా. సో వీటి కెపాసిటీ పెట్టి రౌటర్స్ కూడా ఈ రౌటర్ 2000 బైట్స్ని ఎట్ ఎ టైం సెండ్ చేయగలదు ఫ్రేమ్ని. ఇది 500 బైట్స్, 1000 బైట్స్ ఇట్లాగా మనము వన్ ఎండ్ నుంచి మన ఎండ్ పంపించాలనుకుంటే
మనం పంపించే ఇన్ఫర్మేషన్ అంత ఫైల్ మొత్తం ఒకేసారి మీరు వాట్సాప్లో చూడండి. వాట్సాప్ ఏదైనా మెసేజ్ చేస్తానంటే వెరీ లాంగ్ మెసేజ్, ఎక్కువ డేటా, ఫుల్ ఒక 10 MB 20 MB ఉన్న సాంగ్ని పంపించాలంటే ఇది రీచ్ అవుతుంది. 2 ఫ్రాగ్మెంట్స్కి రీచ్ అవుతుంది. సగం మెసేజ్ వస్తుంది. మీకు నార్మల్గా మెసేజెస్ కూడా వెరీ బిగ్ మెసేజ్ అనుకోండి ఒకసారి రాదు, టూ పార్ట్స్గా వస్తుంది మెసేజెస్. మీరు గమనించినారో లేదో, ఓల్డ్ మొబైల్స్లో కూడా ఉంటుంది ఇట్లాంటివి. సో ఎందుకంటే దాని కెపబిలిటీ లేదు, అంత డేటాను ఒకేసారి రిసీవ్ చేసుకునే క్యాపబిలిటీ ఆ మొబైల్కి లేదని చెప్పేసి. అట్లానే మనం కూడా H1 నుంచి ఒక 1500 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది H2కి సెండ్ చేయాలనుకుంటే ఈ రౌటర్స్ కెపాసిటీ కూడా డిఫరెంట్గా ఉంది. అంత అంత మెసేజ్ని సెండ్ చేయలేవు, అంత ఫ్రేమ్ని. జస్ట్ అజ్యూమ్ దట్ అనుకోండి అట్లాగా, ఓకేనా? మరి అనుకున్నప్పుడు ఇక్కడ ఫీల్డ్స్ మెన్షన్ చేశారు చూడండి, డిఎఫ్ ఎంఎఫ్ అంటే మోర్ ఫ్రాగ్మెంట్, డు నాట్ ఫ్రాగ్మెంట్. అంటే మోర్ ఎక్కువగా ఫ్రాగ్మెంట్ చేయండి అంటే ఒక 1500 బైట్స్ ఆఫ్ మెసేజెస్ని కావాలనుకుంటే 2 పార్ట్స్లో సెండ్ చేయి, 5 పార్ట్స్లో సెండ్ చేయి. నువ్వు ఆల్రెడీ కట్ చేసి ఐ మీన్ ఫ్రాగ్మెంట్ చేసి పంపించు. ఫ్రాగ్మెంట్స్ మీన్స్ మేకింగ్ సమ్ చంక్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఇలా 1500 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్న డేటాని యూ కెన్ మేక్ ఇట్ డివైడ్, ఇట్లాగా 2 పార్ట్స్ చేసి పంపించు. అట్లా అర్థమైందా? లేదు ఇంకా తక్కువ అనుకుంటే ఇంకా డూ మోర్ ఫ్రాగ్మెంటేషన్, ఇంకా ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ చేయి. మీనింగ్ ఇట్లా డు నాట్ ఫ్రాగ్మెంట్, డిఎఫ్ అంటే డు నాట్ ఫ్రాగ్మెంట్. నువ్వు 1500 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని 1500 బైట్స్ ఉన్న ఈ ఎంటైర్ ఫ్రేమ్ని నువ్వు ఫ్రాగ్మెంట్ చేయకూడదు, ఫ్రాగ్మెంట్ చేయకుండా పంపించు. ఇలా చంక్స్గా చేయకుండా ఎట్ వన్ టైమే పంపించాలి నువ్వు అనేవి ఇక్కడున్న ఫ్లాగ్స్. మనం ఎంటైర్ ఈథర్నెట్ ఫ్రేమ్ పంపిస్తాం కదా, డేటా విత్ సెగ్మెంట్ విత్ ప్యాకెట్ విత్ ఫ్రేమ్. ఈ ఎంటైర్ ఫ్రేమ్ని 1 నుంచి ఎండ్కి పంపిస్తాం కదా. పంపించినప్పుడు ఎంత సైజ్ ఆఫ్ డేటాని పంపించాలని కూడా ఉంటుంది. దాన్నే మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ యూనిట్ అంటాం. అర్థమవుతుందా? MTU, call it as MTU, maximum transfer unit. MTU says let's assume 1500 అనుకున్న maximum transfer unit, ఓకేనా? H1 అనేది సెండ్ చేస్తుంది maximum into 1500 bytes of information. కానీ రౌటర్స్ కేపబిలిటీ వేరియంట్గా ఉంది, ఓకేనా? సో ఐ హ్యావ్ ద చెక్ లైక్ ఫ్రాగ్మెంట్ ఆఫ్, నా దగ్గర ఒక 2000 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, లేకపోతే ఒక 3000 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. సో అది H1 నుంచి H2కి సెండ్ చేయాలి. సో టోటల్గా ఎంత 1500 అని చెప్తున్నా మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ యూనిట్, ఓకేనా? 1500 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను H1 నుంచి రౌటర్కి సెండ్ చేసిన. సో రౌటర్ అనేది 2000 క్యాపబిలిటీ ఉంది కాబట్టి దానికి ప్రాబ్లం ఏం లేదు. ఇది రౌటర్ 1 నుంచి రౌటర్ 2కి సెండ్ చేస్తుంది. కానీ రౌటర్ 2 అనేది 500 బైట్స్ మాత్రమే సెండ్ చేయగలదు. 1500 బైట్స్ సెండ్ చేయగలిద్దా? చేయలేప్పుడు అది ఏమవుతుంది? 3 పార్ట్స్గా చేసి పంపించాలిగా. 500 చేసి రౌటర్ 3కి పంపించాలి, అవునా? కానీ ఇక్కడ నేను ఏమన్నా 2 ఫీల్డ్స్ ఉన్నాయి, డు నాట్ ఫ్రాగ్మెంటేషన్, మోర్ ఫ్రాగ్మెంటేషన్. అనుకోండి ఏమవుతుంది? సో మనం 500గా డివైడ్ పంపించవచ్చు, ప్రాబ్లం ఏం లేదు కదా. ఈ ఫీల్డ్ అనేది ఆన్లో ఉంటే మనం చేసి పంపించవచ్చు. ఇప్పుడు 500 పంపించినాం అనుకోండి, ఏమవుతుంది? 1500లో సపోజ్ లెట్స్ అస్యూమ్ ఒక 500 పంపించినాము, రిమైనింగ్ 1000 బైట్స్ ఉంటుంది. ఫ్రాగ్మెంట్ ఆఫ్సెట్ అంటే ఇదే, ఇక్కడ దాకా పంపించినాం, నెక్స్ట్ ఇక్కడ నుంచి పంపించాలి, నెక్స్ట్ లేదు మళ్ళీ ఇంకో 500 పంపించినాం, నెక్స్ట్ ఏ పార్ట్ రిమైనింగ్ ఉంది? ఈ పార్ట్ రిమైనింగ్ ఉంది, సో ఇక్కడ నుంచి పంపించాలి కదా. ఇట్లాగా ఆఫ్ సెట్ అనేది ఇట్లా ఉంటుంది. ఫ్రాగ్మెంట్ ఆఫ్ సెట్ అనేది ఎక్కడ వరకు పంపించాము అండ్ ఎక్కడి నుంచి పంపించాలి పెట్టుకుంటాం కదా మనం. ఆఫ్ సెట్ అనేది ఎక్కడి వరకు వర్క్ చేసినాం, ఎక్కడి నుంచి చేయాలనేది, అదే ఆఫ్ సెట్ వాల్యూ. ఫ్రాగ్మెంట్ ఆఫ్ సెట్ అంటే అలా ఉంటుంది. సో ఐడెంటిఫికేషన్ అంటే ద నెంబర్. ఇప్పుడు మనం టోటల్గా లైక్
ఇది 1500 ఆఫ్ సింగిల్ చంక్ అనుకోండి. సపోజ్ దీని యొక్క సీక్వెన్స్ నెంబర్ 2000 అనుకున్నాం కదా టీసీపీలో చెప్పినట్టుగా. 2000 సేమ్ ప్యాకెట్ని మనం పంపిస్తున్నాం చంక్స్ చేసి. సో 2000లో ఉన్న వన్ ఆఫ్ ద పార్ట్, 2000లో ఉన్న ఎనదర్ వన్ ఆఫ్ ద పార్ట్, 2000లో ఉన్న లైక్ ఎనదర్ వన్ ఆఫ్ ద పార్ట్, అంతే కదా. ఎందుకంటే ప్రతి క్లయింట్కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది కదా. అట్లాగా ఐడెంటిఫికేషన్ అనేది అలా ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, కింద అర్థమవుతుంది. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే టోటల్గా సపోజ్ డు నాట్ ఫ్రాగ్మెంట్ అన్న టైంలో ఎట్లా పనిచేస్తుంది. ఇప్పుడు మోర్ ఫ్రాగ్మెంటేషన్ అంటే మనకి ప్రాబ్లం లేదు. మోర్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఆల్రెడీ 1500 ప్యాకెట్ ఫ్రేమ్ అనేది రౌటర్ 1 నుంచి రౌటర్ 2కి వస్తుంది. కానీ రౌటర్ 2 నుంచి మాత్రము 500 గానే వెళ్తుంది. కానీ ఇక్కడ మోర్ ఫ్రాగ్మెంటేషన్ ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, చంక్స్ చేసి వెళ్తుంది. కానీ ఇక్కడ డు నాట్ ఫ్రాగ్మెంట్ అని బిట్ అని ఉంటే అప్పుడు ఎలా సెండ్ చేస్తుంది? నువ్వు 1500 దాని గురించి చెప్తా నేను. యాక్చువల్గా ప్రతి రౌటర్ దగ్గర కూడా రిసీవింగ్ బఫర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి చూడండి, మనము ఒక కప్ ఆఫ్ టీని మనం ఎట్లా తాగుతాం? మనం కొంచెం కొంచెంగా తాగుతూ ఉంటాం. ఎట్ ఎ టైం తాగలుగుతాము మనం? లేదు. ఇంకా ఏం చెప్పాలనుకుంటే కొన్ని పైప్ లైన్స్ ఉంటాయి. మనం పైప్ లైన్ని ఒక దగ్గర చిన్న పైపు, ఒక దగ్గర పెద్ద పైపు పంపించినాం అనుకోండి. సో బాటిల్ ఎంత ప్రెషర్ పడుతుంది పైప్ లైన్లో? ఐ మీన్ లైక్ ఏంటంటే ఎలా చెప్పాలి, చూడండి, ఇక్కడ ఒక చిన్న పైప్ ఉంది అనుకున్నాం. మనకి ఉంటాయి కదా పైప్ లైన్స్ ఇట్లాగా. దీని పైప్ ఎంత సైజ్ ఉంది, అండ్ ఇంకొక పైప్ సైజు కొంచెం పెద్ద పైప్ అనుకున్నాం. ఇట్లాగా ఈ పైప్ లైన్స్ అని వేరియంట్ గా ఉన్నాయి. సో మనం ఇక్కడ నుంచి వాటర్ అనేది పంపించాలనుకుంటే ఇట్లాగా వెళ్తుంది. ఈ ఎండ్ నుంచి బాగానే వెళ్తుంది. ఇక్కడ రాగానే ఏమవుతుంది? ప్రెజర్ అవుతుందా? ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల ఇది బరస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందా? మళ్ళీ ఇక్కడ రాగానే మళ్ళీ నార్మల్ గా ఉంటుందా? ఇదే ఈ కైండ్ ఆఫ్ థింగ్ కదా ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ 2000 ఉంది, ఇక్కడ 500 ఉంది, ఇక్కడ 1000 ఉంది. మనం పంపించే డేటా కూడా లైక్ ఎలాగా ఉండాలి? ఇలా ఉండటం వల్ల డేటా ఏమవుతుంది? లాస్ అవుతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలనుకుంటే ఏమవుతుందంటే ప్రతి రౌటర్ దగ్గర ఒక బఫర్ ఉంటుంది, రిసీవింగ్ బఫర్స్ ఉంటాయి ఎవ్రీ డివైస్ దగ్గర. అంతెందుకు, మనం వాట్సాప్లో కానీ మీ మొబైల్లో కానీ కీప్ ఆన్ డేటా సెండ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? హ్యాంగ్ అయిపోతుంది అప్లికేషన్. మోస్ట్ ఆఫ్ దట్ ఎక్కువ బఫర్ ఉంటే మీరు చూడండి, మీరు కాల్ లాగ్స్ చూసుకున్నారంటే మీ లాస్ట్ కాల్ లాగ్స్ చూడండి, ఒకటి వ్యానిష్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? లేదా ఏదైనా అప్లికేషన్లో డేటా ఎక్కువైంది అనుకుంటే ఆల్రెడీ లైక్ హ్యాంగ్ అవటం అలా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే నార్మల్గా ఇట్లా బఫర్ ఉంది, క్లయింట్ ఆల్వేస్ సెండ్ చేస్తూ ఉంది ఇన్ఫర్మేషన్. అసలుకి క్లయింట్ రిసీవర్ అనేవాడు కేపబిలిటీని బట్టి మనం డేటాను సెండ్ చేస్తూ ఉంటాం కదా. కానీ కెపాసిటీని తెలియకుండా కీప్ ఆన్ డేటా సెండ్ చేస్తే ఏమవుతుంది? ఓవర్ఫ్లో అయిపోతుంది. అవునా కదా? అర్థమైందా నేనేం చెప్తున్నా? నేను కీప్ ఆన్ మెసేజ్ సెండ్ చేస్తా ఉంటే నీ రిసీవర్ బఫర్ అనేది ఫిల్ అయిపోతుందంటే డేటా లాస్ అయిపోతుంది. అందుకనే ఇక్కడ జనరల్గా నెట్వర్కింగ్ కాన్సెప్ట్లో మనం ఎప్పుడు బిఫోర్ డేటా, అది ఐసిఎంపి ప్రోటోకాల్స్లో వస్తుంది, మనము ఒక డేటాను సెండ్ చేస్తున్నామంటే రిసీవర్ అనేవాడు కెపాసిటీ, రిసీవర్ బఫర్ కెపాసిటీ ఎంత అనేది
తెలుసుకొని సెండ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓన్లీ స్పేస్ 10 MB ఉందనుకోండి, నేను 20 MB చేసి పంపిస్తే ఏమవుతుంది? రిసీవ్ అవుతుందా సర్వర్కి? రిసీవ్ అవ్వదు. ఇవన్నీ కూడా ఐసిఎంపి అనే ప్రోటోకాల్లో వర్క్ చేస్తాయి. ఇంటర్నెట్ కంట్రోల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. మీకు ఆర్ప్ గురించి చెప్పినా నేను, ఐసిఎంపి గురించి తర్వాత చెప్తాను చెప్పినా నేను కదా. ఐసిఎంపి ప్రోటోకాల్ అనేది వన్ ఆఫ్ ద కంట్రోల్ ప్రోటోకాల్. అదే చెక్ చేస్తుంది బిఫోర్ సెండ్ చేసే డేటా ముందు నువ్వు ఇంత మెసేజ్ పంపించు అని చెప్పేసి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏమవుతుందంటే, మనం ఎప్పుడైనా డోంట్ ఫ్రాగ్మెంటేషన్ అనే బిట్ ఆన్ అయింది అనుకోండి, డోంట్ ఫ్రాగ్మెంట్, నువ్వు ఫ్రాగ్మెంట్ చేయబాకు అనే బిట్ ఆన్ అయింది అనుకోండి, సో మోర్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ప్రాబ్లం లేదు. లైక్ ఇక్కడ రాగానే 500 ఇంకా 500 కాస్త తగ్గించుకొని పంపిస్తుంది. ఇక్కడ రాగానే 1000 ఒకసారి 500 ఒకసారి పంపిస్తుంది. ఎందుకంటే మోర్ ఫ్రాగ్మెంట్ బిట్ ఆన్ అయింది కాబట్టి మనకు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అదే డు నాట్ ఫ్రాగ్మెంట్ అని బిట్ ఆన్ అయితే ఏమవుతుంది? ఏం చేస్తాం? మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఇంతకుముందు ఫ్రాగ్మెంట్ చేయకూడదు. ఇంతకుముందు చెప్పాము, మామూలుగా ఆర్పు ప్రోటోకాల్స్ గురించి చెప్పుకున్నాము. లైక్ ఐసిఎంపి ప్రోటోకాల్స్ లో కూడా ఏమవుతుందంటే, H1 నుంచి H2కి డేటా సెండ్ చేయక ముందు అసలు H2 అనేవాడు అవైలబుల్ గా ఉన్నాడా లేదని చూస్తుంది. మనకి మ్యాక్ అడ్రస్ ఎట్లా మ్యాపింగ్ చేస్తామో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో దాంతో పాటు ఐసిఎంపి ప్రోటోకాల్ కూడా వస్తుంది నెట్వర్కింగ్ లేయర్ లో. సో అదేం చేస్తుందంటే, డెస్టినేషన్ అనేవాడు అవైలబుల్ గా ఉన్నాడా లేదని చూస్తుంది. దాంతో పాటు రిసీవర్ క్యాపబిలిటీ ఎంత అని చూస్తుంది. దాంతో పాటు ఈ మొత్తం ట్రావెలింగ్ లో ఎవరు అతి తక్కువ కెపాసిటీ ఉన్న రౌటర్ ఏంటనే చెక్ చేస్తుంది. ఈ తక్కువలో ఉన్న వాళ్ళు ఎవరు కెపాసిటీ? రౌటర్ 2 అనేవాడికి 500 మాత్రమే క్యాపబిలిటీ ఉంది కదా. అందుకని H1 వాడికి H1 ద హోస్ట్ కి ఏం చెప్తుందంటే, నువ్వు ఎప్పుడైనా మెసేజ్ పంపించాలనుకుంటే నీ మ్యాక్సిమం మెసేజ్ 500 bytes మాత్రమే, నువ్వు అక్కడ నుంచి అంతకంటే ఎక్కువ పంపించవద్దు. ఎందుకంటే ఇక్కడ క్యాపబిలిటీ మ్యాక్సిమం అదే. 500 కంటే ఎక్కువ పంపిస్తే ఏముంటుంది? ఫ్రాగ్మెంట్ చేయాల్సి వచ్చింది. కానీ మనం ఇక్కడ బిట్ ఆన్ ఏం చేసినాము? డు నాట్ ఫ్రాగ్మెంట్ అని పెట్టినాము. ఇక్కడ ఫ్రాగ్మెంట్ చేయబాకని చెప్పి, చేయొద్దు అన్న టైంలో అతి తక్కువగా ఉన్న పర్సన్ ఎవరు అనేది రౌటర్ అనేది ఆ రౌటర్ కెపాసిటీ తీసుకుని ఈచ్ టైం 500 సెండ్ చేస్తుంటుంది. అప్పుడు ఫ్రీగా ఉంటుంది కదా, దాన్ని ఫ్రాగ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? అది H1 దగ్గర నుంచే కదా, ఈ మధ్యలో ఎక్కడ కావట్లేదుగా. ఫ్రాగ్మెంటేషన్ కింద రాదు. అది మాక్సిమం 1500 bytes పంపించాలని రూల్ ఏం లేదు. మాక్సిమం సైజ్ అయితే అంత ఉంటుంది నార్మల్ గా మన నెట్వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో ఈచ్ ఫ్రేమ్ కి. సో డిపెండ్స్ ఆన్ దట్ రౌటర్స్ ని క్యాపబిలిటీ చేసుకొని మాక్సిమం ట్రాన్స్ఫర్ యూనిట్ అనేది డిసైడ్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు? డు నాట్ ఫ్రాగ్మెంట్ అనే బిట్ ఆన్ అయినప్పుడు. వాట్ ఈజ్ ఎంటియు అని అడుగుతారు అడిగితే ఇంటర్వ్యూలో మీకు, వాట్ ఈజ్ ఎంటియు, హౌ టు మెజర్ దట్. While before sending the data, ICMP protocol will find that what is that maximum transfer unit size and decide chestadi. So that based on that which is the router least size, that will be considered that maximum transfer unit. Okay na? Andamainda ee fields gurinchi enduku more fragmentations, do not fragmentations ane. Zero is reserved కోసం వచ్చింది. ఈ రెండు ఫీల్డ్స్ అర్థమైనాయి. ఫ్లాగ్స్ రెండు. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్సెట్ అంటే అర్థమైందా? సో ఎక్కడి నుంచి పంపించినాము, ఇంకా ఆఫ్సెట్ వాల్యూ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి పంపించాలి. సో ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? జనరల్ గా ఇలాంటి మెసేజెస్ ఫ్రమ్ క్లయింట్ నుంచి సర్వర్కి చాలా వెళ్తూ ఉంటాయి, ఆర్ఎస్ సోర్స్ టు డెస్టినేషన్ చాలా వెళ్తూ ఉంటాయి. ఐడెంటిఫికేషన్, ఈ మెసేజ్ దీనిదే ఆఫ్టర్ ఫ్రాగ్మెంట్ ఆఫ్సెట్ చేసిన తర్వాత ఈ మెసేజ్ దీనిదే వన్ ఆఫ్ ద ఐడెంటిఫికేషన్ ఈ క్లయింట్కి సంబంధించింది. ఓకేనా? క్లియరా? Need not to be explained very briefly. You can explain that fields and what is do not fragmentation, what is more fragmentation. You can highlight చేయండి ఆ పాయింట్స్ అక్కడ అర్థమవుతుంది వాళ్ళకి. ఓకేనా? అంటే టీటీ టైమ్ టు లైవ్ అనేది ఉంది సార్. ఈ ఫీల్డ్స్ ఎందుకంటే జనరల్గా ఐసిఎంపి ప్రోటోకాల్స్లో కూడా మనము పింగ్ చేస్తే చూడండి ఏమవుతుందో.
రిజర్వ్డ్ అది. టీటీఎల్ కనబడిందా? టీటీఎల్ 115. పింగ్ అంటే ఐసీఎంపీ ప్రోటోకాల్ వర్క్ చేస్తుంది ఇక్కడ. ఐసీఎంపీని ఫైండ్ అవుట్ చేసేది ఎప్పుడు డు నాట్ ఫ్రాగ్మెంటేషన్ పెట్టుకున్నప్పుడు అది సెట్ చేస్తుంది. నాట్ ఓన్లీ సైజ్ మాత్రమే కాదు, రిసీవర్ బఫర్ కెపాసిటీ కూడా, H2 డెస్టినేషన్ రిసీవర్ కెపాసిటీ కూడా చెక్ చేస్తుంది. నువ్వు ఈచ్ టైం ఇంత మెసేజ్ పంపించాలి, నువ్వు కీప్ ఆన్ మెసేజ్ సెండ్ చేస్తా ఉంటే రిసీవ్ చేసుకోవాలి కదా ఇది H2. MTU సైజ్ని ప్రిఫర్ చేస్తుంది, అసలు డెస్టినేషన్ అలైవ్గా ఉన్నాడా లేదా అని చెక్ చేస్తుంది, అండ్ రిసీవర్ బఫర్ కెపాసిటీ చెక్ చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను. ఓకేనా? ఎస్పెషలీ వన్ ఆఫ్ ద టైమ్ టు లైవ్ అంటే టీటీఎల్ చూసారు ఇక్కడ 115 అని ఉంది ఇక్కడ. టైమ్ టు లీవ్ అనేది ఈ ఫీల్డ్ ఏంటంటే, ఇక్కడ H1 నుంచి H2కి ఒక ఇన్ఫర్మేషన్ పంపించాలంటే ఎన్ని రౌటర్ని క్రాస్ చేసి వెళ్తుంది. ఇక్కడ 4 రౌటర్స్, ఇక్కడ ఎన్ని రౌటర్స్ని క్రాస్ చేసి వెళ్ళింది? 115. అర్థమవుతుందా? 115 టైమ్ టు టీటీఎల్ అంటే, ఈ టీటీఎల్ అంటే ఇదే. జనరల్గా ఏంటంటే టీటీఎల్ వాల్యూ సపోజ్ ఒక 250 అనుకుందాం, 255 అనుకుందాం మనం, లేదా ఒక 32 అనుకుందాం. టీటీఎల్ వాల్యూ 32 అనుకుంటే 32 H1లో స్టార్టింగ్ అయినప్పుడు 32 ఉంటుంది టీటీఎల్ వాల్యూ. ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో 31 అవుతుంది. ఈ రౌటర్ దాటి ఈ రౌటర్ దగ్గరికి వచ్చిందో 30 అవుతుంది. ఈ రౌటర్ దాటి ఇంకో రౌటర్కి వస్తే 29 అవుతుంది. ఇక్కడికి వస్తే 28 అవుతుంది. అట్లా డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి అది 0 అయింది అనుకోండి, డెస్టినేషన్ రీచ్ అవుతుంది. ఇంకా 0 ఎప్పుడైతే అయిందో డ్రాప్ అయిపోతుంది. టీటీఎల్ వాల్యూ అనేది ఎందుకంటే ఒక వాల్యూని డెస్టినేషన్కి రీచ్ అయ్యే లోపల దాని వాల్యూ 0 కాకూడదు. అర్థమవుతుందా? 0 ఎక్కడన్నా అయింది అనుకుంటే అది డ్రాప్ అయిపోతుంది, వెళ్ళదు. దాని మీనింగ్ ఏంటి? ఇన్ని హాప్స్ని మాత్రమే క్రాస్ చేసి వెళ్ళాలి, దాని ఇంటెన్షన్. అర్థమైందా? టీటీఎల్ వాల్యూ స్టార్టింగ్ లోనే సెట్ చేసుకుంటుంది. టీటీఎల్ వాల్యూ అంటే హాప్ అంట. టీటీఎల్ వాల్యూ అంటే హాప్ అంట. టీటీఎల్ వాల్యూ అర్థం కాలేదు. హాప్ కౌంటే. ఇక్కడ జస్ట్ వీటిని ఏమంటామంటే, మీకు అర్థం అవుతుంది అర్థం కాదని చెప్పలేదు నేను ఇక్కడ. ఈ ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ రాసేటప్పుడు దీనికి డిఫాల్ట్ గేట్వే అంటాం, లేదా దీన్ని రౌటర్ అంటాం, దీన్ని హాప్ అంటాం. ఇట్లా డిఫరెంట్ బేస్డ్ ఆన్ దట్ కాన్సెప్ట్ని బట్టి టర్మ్స్ మారుతూ ఉంటాయి. ఇంకా టీటీఎల్ వాల్యూకి వచ్చేసరికి హాప్స్ అంటాం. 1 హాప్ టు ఎనదర్ హాప్ కౌంట్ అంటాం. హాప్ అంటే రౌటరే. ఓకేనా? ఆ టీటీఎల్ వాల్యూ ఆల్రెడీ ఒక సెట్ చేసుకుంటుంది. ఈచ్ రౌటర్ని క్రాస్ చేసేటప్పుడు టీటీఎల్ వాల్యూ తగ్గుతూ వస్తూ ఉంటుంది. అర్థమైందా? ఇది 0 బిఫోర్ డెస్టినేషన్ కంటే ముందు 0 అయితే డ్రాప్ అయిపోతుంది, ఇంకా రీచ్ అవ్వదు. ఈ డ్రాప్ కాకముందే చూడండి, మినిమం టైం, మ్యాక్సిమం టైం, యావరేజ్ టైం. అర్థమైందా? అప్రాక్సిమేట్ రౌండ్ ట్రిప్ టైం ఇన్ మిల్లీ సెకండ్స్. రీచ్ అయ్యి రావటాన్ని డెస్టినేషన్కి google.comకి సర్వర్కి వెళ్ళి రావటానికి మ్యాక్సిమం 25 మిల్లీ సెకండ్స్ పట్టింది దీనికి. అర్థమైందా? అండ్ మీరు కనుక గమనించినారంటే ఒకసారి మీకు వాల్యూస్ డిఫరెంట్గా వస్తాయి. వీటి వాల్యూస్ ఎట్లాగంటే, ఫస్ట్ టైం సపోజ్ 170 మిల్లీ సెకండ్స్ లేకపోతే 140 మిల్లీ సెకండ్స్ పడుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ మనకి 25 మిల్లీ సెకండ్స్, అట్లా తక్కువ టైం కూడా పట్టచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కనెక్ట్ అయింది కదా, ఏ రూట్ని వెళ్ళాలో వాటికి తెలుసు. ఫస్ట్ టైం అయితే రూట్ వెతుక్కుంటూ వెళ్ళాలి.
అదే సెకండ్ టైం అయితే డైరెక్ట్గా వెళ్ళొచ్చు, అవునా కదా? ఇట్లాగా యావరేజ్ టైం మైట్ బి ఛాన్సెస్ టు రెడ్యూస్. క్లియరా? మనకు మాక్సిమం హాప్ కౌంట్ ఎంత ఉంటుంది జనరల్? జనరల్గా మాక్సిమం ఏమైనా ఉంటుందా? జనరల్గా ఏంటంటే ఇక్కడ కూడా వెరీ స్మాల్ డౌట్ ఉంటుంది నాకు మాత్రమే కాదు, దే మైట్ బి ఆస్క్ దట్ ఇంటర్వ్యూ ఆల్సో, వాట్ ఈస్ దట్ మ్యాక్సిమం టీటీఎల్ వాల్యూ అని అడుగుతారు. ఓకేనా? జనరల్గా మ్యాక్సిమం టీటీఎల్ వాల్యూ మీరు చూసారంటే ఇక్కడ 8 బిట్స్. 8 బిట్స్ అంటే ఎంత? 1 బైట్. 1 బైట్ అంటే క్యారెక్టర్లో మ్యాక్సిమం 1 బైట్ పాజిటివ్ నెంబర్స్ ఎంత స్టోర్ చేయొచ్చు? 0 to 255. టీటీఎల్ వాల్యూ 255 మ్యాక్సిమం, మినిమం 0 కదా. కానీ సమ్ ఆఫ్ ద డివైస్ లో ఇట్ మైట్ బి టీటీఎల్ వాల్యూ మ్యాక్సిమం 32 అనే ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, అడిగితే డిపెండ్స్ ఆన్, యాక్చువల్లీ మ్యాక్సిమం 255 అని చెప్పండి, డిపెండ్స్ ఆన్ సమ్ సినారియోస్ ఇట్ విల్ బి 32 ఆల్సో అని చెప్పండి అడిగితేనే, అడగకపోతే అవసరం లేదు. ఓకేనా? రమేష్, ఇందాక స్టార్టింగ్ పింగ్ చేసినప్పుడు మేబీ అది రూట్ అంటే పాత్ సెట్ చేసుకోవడానికి అది ఎక్కువ టైం తీసుకుంటుంది అని చెప్పారు కదా, సెకండ్ టైం తక్కువ టైం పట్టింది అన్నారు. ఆల్రెడీ పాత్ సెట్ అయింది కాబట్టి అప్పుడు టైం యావరేజ్ టైం తగ్గాలి కదా? తగ్గాలి, మాక్సిమం తగ్గుతుంది. జనరల్గా ఇక్కడ 28 వచ్చింది. అవునవును, మాక్సిమం అట్లా వస్తుంది. జనరల్గా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మీరు మీరున్న లొకేషన్ నుంచి, అంటే నేను నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నార్మల్గా చెప్తున్నాను. నార్మల్గా ఎట్లా ఉంటాయంటే యూ నీడ్ నాట్ టు బి గో ఆల్వేస్ google.com. మీరు పింగ్ చేసిన ప్రతిసారి గూగుల్ సర్వర్కి వెళ్ళరు, మీరు వెరీ ఫస్ట్ టైం మాత్రమే వెళ్తారు. సెకండ్ టైం ఏమవుతుంది తెలుసా, యూ హ్యావ్ దట్ ప్రాక్సీ సర్వర్స్. ఓకే, డూ యూ నో దట్ ప్రాక్సీ సర్వర్స్? ఎవరికైనా తెలుసా మీరు ప్రాక్సీ సర్వర్స్ అంటే? జనరల్గా చెప్తా చూడండి, అంటే ఇట్స్ లాట్ ఆఫ్ ఇంటర్నల్ గా చాలా ఉంటది. అన్ని ఒకసారి చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, అందుకని నేను చెప్పట్లేదు. నేను అడుగుతారు కూడా వాట్ ఈస్ ప్రాక్సీ సర్వర్స్ అని చెప్పేసి కూడా, అండ్ ఇంప్లిమెంట్ ద ప్రాక్సీ సర్వర్స్ సాకెట్ ప్రోగ్రామింగ్ అని కూడా అడుగుతారు ఫీచర్లో మైట్ బి. బట్ కానీ నార్మల్గా చెప్తా చూడండి ప్రాక్సీ సర్వర్స్ అంటే ఏంటనేది. మీరు జనరల్గా ఒక కంపెనీలో ఉన్నారనుకుందాం, ఇక్కడ హెచ్సిఎల్లో ఉన్నారు, లేకపోతే క్యాప్జెమినీలో ఉన్నారు, సమ్ అదర్ ఏదో ఒక కంపెనీస్లో ఉన్నారు. మీకు వచ్చేది ఏంటంటే అక్కడ ప్రైవేట్ నెట్వర్క్ వస్తుంది, అవునా కాదా? ఓన్లీ క్యాప్జెమినీ వాళ్ళకి మాత్రమే నెట్ ప్రొవైడ్ చేస్తుంటారు, మీ ఎంటైర్ ఆర్గనైజేషన్ మొత్తం కూడా మీరున్న లొకేషన్లో. లేదా హెచ్సిఎల్లో ఉంటే ఆ వరకు మాత్రమే ఒక నెట్వర్క్ వస్తుంది హెచ్సిఎల్ కి సంబంధించిన. ఈ ఆర్గనైజేషన్ ఉంటే ఆ ఆర్గనైజేషన్కి ఒక నెట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనకు ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లోనే మన వైఫైస్ పెట్టుకోవట్లేదు, అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ఈ క్లయింట్కి ఒకటి, ఆ క్లయింట్కి ఒకటి, ఎంటైర్ కంపెనీని చేయటము, లేదా మీకు కొన్ని సైట్స్ని అనేది రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు కంపెనీస్లో. ఎట్లాగా చేస్తూ ఉంటుంది మొత్తం ఫిల్టర్ బేస్డ్ మీదగా వస్తాయి మొత్తం. అట్లానే ఏంటంటే సమ్ కైండ్స్ ఆఫ్ మీరు కీప్ ఆన్ www.facebook.com అని చెక్ చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది అనుకున్నావు, మీరంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఎందుకు రీచ్ అవుతున్నారు తెలుసా? ఫస్ట్ టైం రీచ్ అవడానికి టేక్ టైం పడుతుంది, అది జరుగుతుంది. నెక్స్ట్ టైం ఏమవుతుందంటే మీ ఈ ఫేస్బుక్ సర్వర్స్ కానీ గూగుల్ సర్వర్స్ కానీ ఎవరైతే మీకు నెట్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ సర్వర్స్ దగ్గర స్టోర్ అయి ఉంటాయి క్రెడెన్షియల్స్ మొత్తం కూడా. క్రెడెన్షియల్స్ మీన్స్ లైక్ ఈజీగా అక్కడ లాగిన్ అయిపోతారు, ఆల్వేస్ లాగిన్ లోనే ఉంటారు. మీరు క్లిక్ చేయగల ఎక్కడ ఇమీడియట్గా వెళ్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రాక్సీ సర్వర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది మీకు కనెక్షన్ అనేది. ఆల్రెడీ అర్థమవుతుందా? ప్రాక్సీ అంటే ఇప్పుడు మనం ఎవరైతే ఏ ఆర్గనైజేషన్ తో ఏదో మనకి నెట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారో అక్కడే మనకి నెట్ అవైలబుల్ గా ఉంటుంది, కీప్ ఆన్ ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉంటుంది. వెరీ ఫస్ట్ టైం మాత్రమే మీరు టైం ఎక్కువ తీసుకుంటారు వెళ్ళడానికి. సో మీ దీని గురించి చెప్తాలా నేను, వాట్ ఈస్ ప్రాక్సీ సర్వర్స్ అంటే కూడా మీకు గూగుల్ ఇట్, లైక్ యూట్యూబ్లో కానీ చూడండి, మీకు అర్థమవుతుంది ప్రాక్సీ సర్వర్స్ ఏంటనేది. బట్ కాన్సెప్ట్ అనేది మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అవసరం లేదు, జనరల్ పాయింట్ ఆఫ్ అయితే అలా ఉంటుంది.
కావాలంటే తర్వాత చెప్తాను నేను. అర్థమైందా వాట్ ఈస్ టిటిఎల్ వాల్యూ అనేది? ఇప్పుడు మనకి వర్షన్ తెలుసు, హెడర్ లెంత్ తెలుసు, టైప్ ఆఫ్ సర్వీసెస్ అప్పర్ లేయర్ ప్రోటోకాల్ సర్వీస్ అని తెలుసు, టోటల్ లెంత్ హెడర్ ప్లస్ డేటా లెంత్ తెలుసు, ఐడెంటిఫికేషన్ తెలుసు, ఇది రిజర్వ్డ్, ఇది డూ నాట్ ఫ్రాగ్మెంటేషన్స్ అంటే ఏంటి, మోర్ ఫ్రాగ్మెంటేషన్స్ అంటే ఏంటి, ఫ్రాగ్మెంట్ ఆఫ్సెట్ అంటే మనకి టీటీఎల్ వాల్యూ అంటే కూడా అర్థమైందా వాట్ ఈస్ టీటీఎల్ వాల్యూ అనేది? రెడ్యూస్డ్ హాఫ్ కౌంట్. రీచ్ అవుతుంది 17th లో వచ్చే రీచ్ అవుతుంది, ఇబ్బంది ఏముండదు. జీరో కాకూడదు, అంతే జీరో కాకూడదు. అది సమ్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఇన్ని హాప్స్ మాత్రమే, ఇన్ని హాప్స్ ని ఐ మీన్ లైక్ ఇన్ని రౌటర్స్ ని మాత్రమే క్రాస్ చేసి వెళ్ళాలని చెప్పేసి, అవునా కదా? ఎందుకు అంటే ఇన్ని హాప్స్ మాత్రం వెళ్ళాలని దానికంటూ ఒక టైం ఉంటుంది, మ్యాక్సిమం ఇంత టైంలోనే వెళ్ళి రావాలి, ఈ టైంని దాటి వెళ్ళిందంటే నీట్ నాట్. దానివల్ల చూడండి కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే, నువ్వు పంపించిన మెసేజ్ ఎప్పుడో తర్వాత గంట తర్వాత వెళ్ళింది అనుకోండి, మన ఓటీపీ ఎవరికో సాయంత్రం పొద్దున్న పెట్టి సాయంత్రం వాయిస్ డిలే అయిపోయింది. ఇన్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ మాత్రమే ఉంటుంది. నేను అందుకని మీకు టీసీపీ హెడర్లో కూడా, టీసీపీ లైక్ 3-way హ్యాండ్ షేక్లో కూడా అక్నాలజ్మెంట్ అనేది లేట్గా వస్తే ఏమవుతుంది, దెర్ ఇస్ నో యూజ్ కదా, ఎంతసేపు వెయిట్ చేస్తాం మెసేజ్ కోసం, అందుకని మళ్ళీ రీడ్ జనరేట్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఇది ఇన్ ద టైం ఇంటర్వెల్లో వెళ్ళలేదు అనుకోండి, ఇక హాఫ్ కౌంట్ దాటి ఈ టీటీఎల్ వాల్యూ టైంలో ఏమవుతుంది, మళ్ళీ రీజనరేట్ చేస్తుంది, మళ్ళీ ట్రై చేస్తాం కనెక్ట్ అవడానికి సర్వర్కి, అంతే కదా. మీరు ఏం చేస్తారు, ఇక్కడ www.google.com అంటారు, కనెక్ట్ కాలేదనుకోండి మళ్ళీ రిఫ్రెష్ చేసి మళ్ళీ ఎంటర్ చేస్తారు, అట్లా. క్లియరా? ప్రోటోకాల్స్ మీన్స్ లైక్ నార్మల్ ప్రోటోకాల్ ఐడి నెంబర్స్ అనుకుంటా, దీని గురించి కూడా నాకు పెద్దగా తెలియదు, చూడండి బిట్స్ ఏముంటాయి తర్వాత, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. హెడర్ చెక్సమ్ అంటే నార్మల్గా లైక్ టోటల్ హెడర్ ఎన్ని బైట్స్ ఉన్నది అది. దీనివల్ల ఏంటి, సో రిసీవర్లో కూడా మేబీ ఇన్ని బైట్స్ రాలేదనుకుంటే మైట్ బి లాస్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ అని మీనింగ్. క్లియరా? ఆల్రెడీ మనకి టీసీపీ హెడర్లో కూడా వచ్చింది, అండ్ ఈథర్నెట్ ఫ్రేమ్లో కూడా వస్తుంది ఇది మనకి చెక్సమ్ అనేది, ఓకేనా. అండ్ సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ మీకు అబ్వియస్గా తెలుసు. ఇది అనేది సో టోటల్గా డేటా ఆప్షనల్ ఇది మొత్తం కూడా టోటల్ డేటా. క్లియరా? డైరెక్ట్ క్వశ్చన్, టెల్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఐపీ హెడర్ ఫీల్డ్స్ గురించి చెప్పంటారు, లేదా వాట్ ఈస్ టిటిఎల్ వాల్యూ, వాట్ ఈస్ ఎంటియు, వాట్ ఈస్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ ఆఫ్సెట్, చెప్పగలుగుతారుగా? ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ప్రిపేర్ చేసుకొని ఉండండి. ఇంతకు మించి ఎక్కువ అడగారు ఐపీ హెడర్ గురించి, ఓకేనా. ఐపీ అడ్రస్ సైజ్, ఐపీ అడ్రస్ సైజ్ ఎన్ని బైట్స్? ఐపీ అడ్రస్ సైజ్ కాదు, ఐపీ అడ్రస్ సైజ్. IP header size bytes in terms of bytes. Any bytes? 32 bits. 4 bytes ante. 32 bytes. MAC address size, MAC address. Any bytes? 2 bytes. 6 bytes. 6 32 bytes. 32 bits. Good. Sorry. 6 bytes. కానీ నేను సి ప్రోగ్రామింగ్ లో వచ్చినప్పుడు చెప్తాను మళ్ళీ, బైట్స్ అండ్ బిట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ హియర్. అర్థమవుతుందా? బైట్స్ అండ్ బిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే. దాని గురించి సి కాన్సెప్ట్ మెమరీ గురించి మళ్ళీ చెప్తాను నేను, కొంతమంది న్యూ మెంబర్స్ ఉన్నారు కాబట్టి. ఓకేనా? ఐపీ హెడర్ అంటే మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్స్.
ఇంకా ఈథర్నెట్ హెడర్. అన్న ఇది డేటా అంటే తెలుసుకుంటున్నాం కానీ మరి ప్రాక్టికల్గా ఎట్లా అన్న అది అడిగి చేస్తా వస్తుందా? ఇదా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఐడియా ఉంది కానీ ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నాం కదా పర్టికులర్ వాట్ ఇస్ వాట్ అని. రియల్ టైమ్ లో ఎట్లా జరిగిద్దాం? రియల్ టైం ఈ రియల్ టైమ్ లో మీకు అసలు ఎన్ని రావు. జస్ట్ దాని గురించి నాలెడ్జ్ కోసం రియల్ టైమ్ లో మనం రియల్ టైమ్ రావు. బట్ కాకపోతే ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఐ విల్ షో యూ. ఎనలైజ్ ఒకసారి ఒక ప్యాకెట్ ని ఎనలైజ్ చేయండి అంటారు. యూర్ లైక్ వెరీ షాక్. ఏదైనా ఒక డేటాని అనలైజ్ ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది, వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేస్తారు, ఒక పార్ట్ ఆఫ్ థింగ్ ని మామూలుగా క్యాప్చర్ చేస్తారు. టీసీపీ అంటే ఈజీగా ఉంటుంది, ఇది వైశాఖ్ లాంటిది. ఇక్కడ IPv4 ప్యాకెట్ నేను క్యాప్చర్ చేస్తూ ఉంటారు. చూడండి మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తా. మేబీ ఏమన్నా డేటా లాస్ అవుతుందా? డేటా లాస్ కాదు, కనపడుతుందా క్లియర్గా? ఈ ఫ్రేమ్ చూసినారంటే ఈథర్నెట్ ఫ్రేమ్ అని ఉంది, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 ఉంది, ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ప్రోటోకాల్ ఉంది, సోర్స్ పోర్ట్ ఏంటిది, HTTPS డెస్టినేషన్ పోర్ట్ ఏంటి. రోజా లోపల చూడండి, ఇక్కడ ఇంటర్నెట్ లో చూస్తుంటే వర్షన్ ఉంది, సోర్స్ IP అడ్రస్, డెస్టినేషన్ IP అడ్రస్, ఈథర్నెట్ ఫ్రేమ్ ఉంది, డెస్టినేషన్ MAC అడ్రస్, సోర్స్ MAC అడ్రస్, ఈ ఫీల్డ్స్ మొత్తం ఉంది. ఈ ఎంటైర్ ఫ్రేమే కదా మన జనరల్ కన్వర్జేషన్ లో మనం చెప్పుకుంది ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఎంటైర్ ఫ్రేమ్ వన్ ఎండ్ నుంచి అనేది రెండుకి ఎలాగ ట్రావెల్ అవుతుంది అనేది చెప్పుకుంది. అట్లా ట్రావెల్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది, ఈ ఫీల్డ్స్ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ఫీల్డ్స్ మొత్తం చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ప్యాకెటా కాదా అనేది సిన్ సిగ్నల్ ఆన్ చేస్తే అర్థమవుతుంది, లేదా ఇది కనెక్షన్ అవుద్దనుకుంటే ఫిన్ సిగ్నల్ అర్థమవుతుంది. TCP హెడర్ లో ఎన్ని ఫీల్డ్స్, ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదైనా ప్యాకెట్ మిస్ అయిందంటే సీక్వెన్స్ నెంబర్ మిస్ అయిందని దాని అర్థం కదా. అదే IP హెడర్ లో చూసామంటే లైక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏదైనా ఆఫ్సెట్ ప్యాకెట్ ఏమన్నా, అప్పర్ లేయర్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ఈథర్నెట్ హెడర్ లో లైక్ సో ఏ అడ్రస్, ఏ హోస్ట్ నుంచి ఏ హోస్ట్ కి వెళ్ళాలి, డివైజెస్ నుంచి, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ ఇందులోనే ఉన్నాయి. మీరు చూసారంటే మీరు ఇక్కడ యారో మార్క్ ఉంది సార్, ఈ సైడ్ చిన్న పాయింట్, క్లిక్ చేశారంటే దీని ఇన్ఫర్మేషన్ మొత్తం అర్థమవుతుంది. ఇక్కడ క్లిక్ చేశారంటే TCP హెడర్ లో ఉన్న ఫీల్డ్స్ మొత్తం వస్తాయి లైక్ దట్. ఇట్లాగా యాక్ చూడండి, సీక్వెన్స్ నెంబర్ 1, యాక్ 1 ఇట్లాగా. సో ఏదన్నా లైక్ ఒక డేటాని అనలైజ్ చేయాలనుకుంటే, ఒక ప్యాకెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సిస్కో ప్యాకెట్ అనలైజర్ అనే టూల్స్ కూడా ఉంటాయి. అనలైజ్ చేయాలనుకుంటే సో దిస్ ఈస్ ద వే ఆఫ్, కొన్ని టూల్స్ యూస్ చేసి మనం అనలైజ్ చేయొచ్చు, ఇది ఏ ఇన్ఫర్మేషన్, ఏ ప్యాకెట్ ఎట్లాగా ఏంటి అనేది. అట్లా ఓకేనా. ప్యాకెట్ క్యాప్చరింగ్ టూల్ వైర్షార్క్ అనేది, అంటే ఈ ప్యాకెట్ ని క్యాప్చర్ చేస్తే ఈ ఎంటైర్ ప్యాకెట్ లైక్ ఫ్రేమ్ లో ఈథర్నెట్, ఇంటర్నెట్, లైక్ ట్రాన్స్పోర్ట్ అన్ని హెడర్స్ ఉంటాయి కదా, వాటిని ఫీల్డ్ కి అనలైజ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, ఈ ఫీల్డ్స్ మొత్తం కూడా మనం అనలైజ్ చేయొచ్చు. ARP ప్రోటోకాల్స్ గురించి కానీ, సమ్ అదర్ ఎనీ ప్రోటోకాల్స్ గురించి మనం అనలైజ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదా, మనం ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది, ఏ రౌటర్ దగ్గర ఉన్నాము ఏంటి అనేది. అట్లాగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ రేర్ ఛాన్సెస్ వచ్చేది, బట్ కాకపోతే తెలిస్తే మంచిదని చెప్పటమే. మీకు ఇంత రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో ఇవన్నీ ఏం రావు, కాకపోతే ఇది తెలిస్తే వెరీ, మీకు MAC అడ్రస్, IP అడ్రస్ తెలియకపోతే ఎంత ప్రాబ్లం ఏంటి, ఎన్ని తెలియకపోతే అట్లా. అలాగా మీకు ఇప్పుడు చెప్తే ఈజీగా ఉంటది. కానీ రియల్ టైమ్ లో ఏం రావు అంత ఇదిగా. ఇంకోటి కూడా
డోంట్ అస్యూమ్ లైక్ మీరు వర్క్ ఎట్లా ఉంటుందో అసలు అట్లా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు తగ్గట్టుగా ద హ్యూమన్ బీయింగ్స్ తగ్గట్టుగానే ఉంటుంది ఏదైనా కానీ. వాళ్ళు మిమ్మల్ని న్యూ పర్సన్స్ తీసుకున్నారనుకుంటే దే విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. ఎలాగా కొత్త ప్రాజెక్ట్స్ కదా, డైరెక్ట్ గా ఇచ్చి బిల్ చేయని ఎక్కడ ఉండదు. ఇంతకుముందు ఒక అబ్బాయి జాయిన్ అయ్యి ఆఫర్ వచ్చింది, జాయిన్ అయ్యాడు, ఎల్ఎన్టీ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అర్థమైందా? జాయిన్ అయిన తర్వాత అతను అడుగుతున్నాడు, ఆయనకి ఏదో ప్రాజెక్ట్ పెట్టాను మొత్తానికి, ఒక రౌటర్ డివైస్. ఆయన ఫీలింగ్ ఏంటంటే డివైస్ ఆ రౌటర్ మొత్తం ఆయనే కనుక్కొని ఆయనే బిల్డ్ చేశాడని. రేపు వాళ్ళు అడిగితే నేను ఏం చెప్పాలన్నా, ఎట్లా చేస్తావు ఈ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్పాలని అడుగుతున్నాడు. అంటే ఆ ప్రాజెక్ట్ మొత్తం ఆయనే చేసినట్టు. అర్థమవుతుంది? ఏమన్నా ఉంటాయా ఎక్కడన్నా? ఈ ప్రాజెక్ట్ మొత్తం చెప్పన్నా నాకు, నువ్వు చేసే ఉంటావు కదా మొత్తం, రేపు నన్ను అడుగుతారు ఏం చెప్పాలి, ఈ ప్రాజెక్ట్ ఎట్లా చేసావు ఏంటని. ప్రాజెక్ట్ లో పార్ట్ ఆఫ్ యువర్ వర్క్ ఏంటని అడుగుతారు. ప్రాజెక్ట్ మొత్తం ఏం చేస్తామని అడగరు మనల్ని, ఎందుకంటే వెరీ హై లెవెల్ అట్లా. సో నేను ఈ పాయింట్ ఎందుకు హైలైట్ చేసి చెప్తున్నా అంటే, మీరు ఆ కారణాలు ఎప్పుడు ఆలోచించొద్దు. టూ మచ్ ఆఫ్ ప్రెజర్ ఉంటుందా, ఇది ఏం అడుగుతారు, ఇంకా హై లెవెల్ ఉంటుంది అట్లా ఎజ్యూమ్ చేసుకోవద్దు. మీకు తగ్గట్టుగానే ఉంది. మీకు జాయిన్ అయినంటే నేను కూడా మాట్లాడుతుంటా కదా, నేను ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ జాయిన్ అయ్యేళ్ళు ఉన్నారు, వాళ్ళు స్టిల్ వర్క్ చేస్తూనే ఉన్నారు. లేదా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మీరు వచ్చి డైరెక్ట్ గా. స్మాల్ డౌట్, ఇప్పుడు మనం ఇట్లా ప్యాకెట్స్ పంపిస్తాం కదా, డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకి ఎక్కడైనా డేటా లాస్ అవుతుందని చెప్పేసి మనం ఎక్కడ చూసుకుంటాం? అవునవును, ఇట్లాంటి అడుగుతారు, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు. సో యూఆర్ సెండింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ వన్ ఎండ్ టు ఎండ్ ఎండ్ కదా, సమ్వేర్ ఎక్కడైనా లాస్ అయింది అనేది, హౌ టు ఫైండ్ అవుట్ దట్, ఎలా కనుక్కుంటావు డేటా లాస్ అయిందని అని అడుగుతారు. సపరేట్ టూల్స్ ఉంటాయా? ఉంటాయి. అంటే ప్యాకెట్ లాస్ అయింది అనుకోండి, వైర్షాక్ నుంచి చెక్ చేస్తారు, వన్ పాయింట్ ఆఫ్ వ్యూవే. అంటే సీక్వెన్స్ ఇప్పుడు చూడండి, సీక్వెన్స్ నెంబర్ బేస్డ్ మీదుగా వర్క్ జరిగేది. ఎక్కడన్నా సీక్వెన్స్ నెంబర్స్ అనేవి మిస్ అయినాయి అనుకుంటే డేటా లాస్ అయినట్టేగా, అవునా కదా? అండ్ ప్రతి హెడర్ మీద చెక్ సమ్ అని ఉంది. ఈ చెక్ సమ్ స్టార్టింగ్ నుంచి పంపించినప్పుడు ఎండింగ్ కి అంతే బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎర్రర్ వచ్చినట్టేగా, డేటా లాస్ అయినట్టేగా. లైక్ ఐపీ హెడర్లో కూడా అలానే ఉందా చెక్ సమ్, అండ్ ఈథర్నెట్లో కూడా అలానే ఉందా చెక్ సమ్. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు, వితౌట్ యూజింగ్ దిస్ ఆల్ హెడర్ ఫీల్డ్స్ హౌ కుడ్ యూ ఫైండ్ అవుట్ డేటా గాట్ లాస్ట్. డేటా లాస్ అయిందని ఎట్లా ఈ వైర్షాక్లు చూసి ఈ సీక్వెన్స్ నెంబర్ దగ్గర కాకుండా ఎలాగ ఫైండ్ అవుట్ చేస్తావు అని అడుగుతారు. మొన్న అడిగారు క్వశ్చన్, ఎలా చేస్తాం? లైనెక్స్ లో వస్తుంది ఆ క్వశ్చన్. మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. జనరల్ గా మీరు ఇందాక వెంకటేష్ చెప్పినట్టు, ఒక వన్ ఎండ్ నుంచి అనదర్ ఎండ్ కి మనము ఒక మెసేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తే సమ్ బైట్స్ ఎక్కడైనా లాస్ అని, బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లాస్ అయిందని ఎలా కనుక్కుంటావు అనేది క్వశ్చన్ కదా. యాక్చువల్గా ఏంటంటే యూజింగ్ సమ్ వైర్షాక్, ఈ హెడర్ ఫీల్డ్స్ లో ఎక్కడైనా సీక్వెన్స్ నెంబర్ మిస్ అయినా, చెక్ సమ్ అనేది మిస్ మ్యాచ్ అయినా, డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి ఈవెన్ ఐపీ హెడర్లో అయినా ఈథర్నెట్ హెడర్లో అయినా డేటా లాస్ అయిందని మనకి ఐడెంటిఫై అవుతుంది కదా. చూడండి, ఇప్పుడు సీక్వెన్స్ నెంబర్ మిస్ అయింది అనుకుంటే ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా డేటా లాస్ అయిందనే కదా మీనింగ్. త్రీవే హ్యాండ్ చెక్ చెప్పుకున్నట్టుగా. By using Wireshark, we can analyze that where it got that packet loss అనేది మనం కనుక్కోవచ్చు, వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఇంకో థింగ్ కూడా ఏంటంటే, మనకి లైనెక్స్ లో రీడ్, రైట్, ఓపెన్ ఇట్లాంటి కొన్ని సిస్టమ్ కాల్స్ ఉన్నాయి. నేను లైనెక్స్కి వచ్చినప్పుడు చెప్తాను. సో మనము క్లయింట్ నుంచి చూడండి సర్వర్కి వీ కెన్ రైట్ 100 bytes ఆఫ్ ఇన్ఫర్మేషన్ రైట్ చేస్తాం అనుకోండి, సర్వర్ అనేది రీడ్ చేసుకుంటుంది. ఎలా రీడ్ చేసుకుంటుంది? ఇట్ విల్ రీడ్ 100 bytes ఆఫ్ ఇన్ఫర్మేషన్. జస్ట్ లుక్ అప్ వన్ మూమెంట్.
షార్ట్ కట్లు రాయొచ్చు కదా, రీడ్ అండ్ రైట్ అని. నేను రీడ్ సిస్టమ్ కాల్, రైట్ సిస్టమ్ రెండు రాసిన. చూడండి, ఓపెన్ రీడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ రీడ్ ఉంది. ఇక్కడ రీడ్ అనే సిస్టమ్ కాల్ ఉంది. రీడ్ సిస్టమ్ కాల్లో వచ్చినప్పుడు చెప్తాను ఈ ఫీల్డ్స్ ఏంటని చెప్పేసరికి. సో రీడ్ చేసిన తర్వాత ఎంత ఇన్ఫర్మేషన్ రీడ్ చేసామనేది ఇట్ విల్ రిటర్న్ లైక్ సైజ్ అండ్ కొట్టి బైట్స్ రీడ్ అయినాయి. జరిగిన తర్వాత ఫంక్షన్స్ అనేవి వచ్చినాక మీకు అర్థమవుతాయిలే. జరిగిన తర్వాత ఎన్ని బైట్స్ రీడ్ అయినాయి అండ్ రైట్ సిస్టమ్ రైట్ ఎన్ని బైట్స్ రాసాము అని తర్వాత రిటర్న్ చేస్తుంది ఎన్ని బైట్స్ని రైట్ చేసాము మనం. సో మనము క్లయింట్ నుంచి సర్వర్కి కొంత మెసేజ్ రైట్ చేసామనుకోండి, ఒక 10 బైట్స్, మనకి ఇక్కడ అర్థమైపోయింది ఎన్ని బైట్స్ రీడ్ చేసామనేది. ఇక్కడ ఈ బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కదా రీడ్ చేసేది సర్వర్. ఇక్కడ 100 బైట్స్ పంపిస్తే 100 బైట్స్ రీడ్ చేయాలి కదా. ఇక్కడ 100 బైట్స్ రాసామనుకోండి, ఇక్కడ 100 బైట్స్ రీడ్ చేయాలి కదా. కానీ ఇక్కడ 100 బైట్స్ రీడ్ చేయలేకపోతే 99 బైట్స్ వస్తే మెసేజ్ లాస్ అయింది. యూజింగ్ లైనింగ్ సిస్టమ్ కాల్స్ నుంచి, రీడ్ రైట్ సిస్టమ్ కాల్స్ నుంచి కూడా వీ కెన్ ఫిగర్ అవుట్ లైక్ డేటా లాస్ ఆర్ నాట్. ఇట్లా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ విత్ యూజింగ్ వైర్ షార్క్ ఆల్సో కదా. క్లియరా? క్లియర్. అండ్ ఆల్సో యూజింగ్ సమ్ లాట్ ఆఫ్ మెనీ వేస్ ఉన్నాయి. ఇక్కడ చెక్సమ్ అన్న మనం పంపించేది ఎంటైర్ ఫ్రేమ్ మొత్తం పంపిస్తాం కదా, ఒకసారి ఉంటే సరిపోదా, ఎన్నిసార్లు చెక్సమ్స్ కావాలా? మేబీ అట్లా కూడా డౌట్స్ రావచ్చు కదా. అవునా కదా? ఓకే క్లియర్. లైక్ చెప్తాను తర్వాత ఇవి మొత్తానికైతే. అండ్ మేక్ ఇట్ డౌన్ లైక్ ఎవరైనా అడిగినా కూడా ఆ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ రాసుకోండి. మళ్ళీ అవి రిపీట్ చేస్తామో లేదో అంటిల్ మీకు ఫేస్ అయ్యేంత వరకు. పక్కన వాళ్ళ క్వశ్చన్స్ కూడా, డౌట్స్ కూడా మీరు నోట్ చేసుకోండి, ఇంపార్టెంటే. ఓకేనా? ఓకే. ఈ ప్రియంబుల్ స్టార్ట్ ఫ్రేమ్ డిలిమినేటర్ జనరల్గా ఏంటంటే ఒక ఫ్రేమ్ లైక్ ఫ్రమ్ హెడర్ టు ఫ్రమ్ హోస్ట్ టు రౌటర్కి, లేకపోతే హోస్ట్ టు హోస్ట్కి, ఎనీ ఫ్రమ్ హోస్ట్ నుంచి వచ్చేదిగా ఎంటైర్ ఫ్రేమ్ మొత్తం అనేది. లైక్ స్టార్ట్ ఫ్రేమ్ డిలిమినేటర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, లైక్ 0s 1s అని ఉంటాయి, కామన్గా ఉండే 10 10 10 10 అని ఎట్లా ఉంటాయి, సేమ్ ఆర్డర్లో ఉన్నాయా లేదా, ఈ ఆర్డర్ మ్యాచ్ అయిందా లేదా అని చూస్తూ ఉంటారు. స్టార్ట్ ఫ్రేమ్ డిలిమినేటర్ జస్ట్ ఫ్యూ పాయింట్స్ యూపీఎస్ దగ్గరికి వెళ్ళి ఫ్రమ్ వేర్ ఇట్ గాట్ స్టార్ట్ డిలిమినేటర్, ఫ్రమ్ వేర్ హ్యాడ్ టు బి మ్యాచింగ్ ఆర్ నాట్. ఈ ప్రేంబుల్ అయినా అంతే, ఎన్క్రిప్టింగ్ డీక్రిప్టింగ్ ఫార్మాట్లో ఉంటాయి. దీని గురించి డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే జస్ట్ పేజ్ చూసి ఈ రెండింటి గురించి చదువుకోండి, నార్మల్గా ఉంటాయి. నేను చెప్పా కదా ఇక్కడ స్టార్ట్ ఫ్రేమ్ డిలిమినేటర్ అంటే 10 10 10 అట్లా ప్యాటర్న్ ఉంటాయి. సేమ్ ప్యాటర్న్ ఉందా లేదా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్, మనము ఐపీ అడ్రస్ చెప్పుకున్నాం కదా, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ సెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వెళ్ళింది అని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ వ్యూలో ఉంటుంది స్టార్ట్ ఫ్రేమ్ డిలిమినేటర్ అనేది కూడా. ఓకేనా? ప్రియంబుల్ ఆల్సో సేమ్ లైక్ దట్, ఎన్క్రిప్షన్ ఫార్మాట్. ఆ రెండు మాటలే చెప్పండి, దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఎక్కువ వాళ్ళు అడగరు కూడా వాట్ ఈస్ ప్రియంబుల్ అని చెప్పేసరికి. బట్ కాకపోతే ఇక్కడ ఉన్న యూపీఎస్లోకి వెళ్ళి చూడండి. అండ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్, సోర్స్ మ్యాక్ అడ్రస్ ఆబ్వియస్గా మీకు తెలుసు. లెంత్ అంటే హెడర్ లెంత్ ఎంత ఉందనేది. అండ్ డేటా లైక్ వాట్, చూడండి ఇక్కడ 1500 బైట్స్ ఉంది. ఇక్కడ అడిగే క్వశ్చన్ ఉంది, వాట్ ఈస్ టోటల్ ఈథర్నెట్ హెడర్ సైజ్ అని అడుగుతారు. నోట్
కానీ 20 బైట్స్ ఎక్కడ ఉంది? ఎక్కువే ఉందిగా. 12, 20, 24 ఆల్రెడీ మినిమం 46, మ్యాక్సిమం 1500 డేటా అనేది. 64, 65 సంథింగ్ ఎట్లా ఉంటుంది మినిమం, మ్యాక్సిమం 1500 విత్. ఓకేనా? యూ కెన్ క్వశ్చన్ దట్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ఈథర్నెట్ అండ్ మినిమం సైజ్ ఆఫ్ ఈథర్నెట్ హెడర్. చూసుకోండి, మీకు అర్థమవుతుంది క్వశ్చన్. ఓకేనా? ఇట్లా ఇక్కడ ఇంటర్వ్యూ ఎట్లా నేనే ఆన్సర్ చెప్తా కదా, కానీ చూడండి అట్లా. డేటా అంటే డేటా మీన్స్ ఇంక్లూడింగ్ ఐపీ హెడర్, టీసీపీ హెడర్, డేటా ఇంక్లూడింగ్ ఆల్ కాంబినేషన్ ఆఫ్ దట్ ఎంటైర్ ఈథర్నెట్ ఫ్రేమ్. డేటా మీన్స్ లైక్ అప్పర్ లేయర్ ఇన్ఫర్మేషన్ కూడా. ఓకేనా? ఎనఫ్ కదా, లేదా అన్న షార్ట్ కట్ లో ఏదో 2 points లో చెప్తున్నాడా అనుకోవటానికి ఇక్కడ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇక్కడ వాట్ ఆర్ దట్ ఈథర్నెట్ అండ్ ఈథర్నెట్ ప్రోటోకాల్ అంటే వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫీల్డ్స్ అంతే, హెడర్ ఫీల్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయటమే. అట్లా కాదు ద కాన్సెప్ట్ వైజ్ ఆర్ప్ ప్రోటోకాల్ హౌ ఇట్స్ వర్కింగ్, టీసీపీ ప్రోటోకాల్ లైక్ 3-way handshake వాట్ ఈస్ దట్, ఐసీఎంపీ ప్రోటోకాల్ హౌ ఈస్ వర్కింగ్, ద పింగ్ హౌ టు పింగ్ వర్క్స్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ టేస్ట్ రూట్ అండ్ పింగ్. ఇలాంటి కొన్ని థియరిటికల్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. రిమైనింగ్ దట్ ఏంటంటే అన్ని హెడర్స్ ఆ ఫీల్డ్స్ అంటే ఏంటి, హెడర్ ఫీల్డ్స్ అంటే ఏంటి, సో వీటి గురించి తెలుసుకోవటం మాత్రమే. కానీ వీటిలో అడిగే డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈథర్నెట్ హెడర్ ఫీల్డ్స్, ప్రియంబుల్, ఎస్ఎఫ్టీ, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్, సోర్స్ మ్యాక్ అడ్రస్, లెంత్, డేటా ఫ్రేమ్ చెక్సమ్. డైరెక్ట్ క్వశ్చన్ చెప్తే సరిపోతుంది. అంటే షార్ట్ కట్లో ఏదో ఫ్రెష్గా చెప్పొద్దు, నార్మల్గా ప్రియంబుల్ ఈస్ లైక్ యూజింగ్ సమ్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్ అండ్ స్టార్ట్ ఫ్రేమ్ డిలిమినేటర్ యూజింగ్ సమ్ 0101 ప్యాటర్న్ టు నో అబౌట్ ద సీక్వెన్స్ ఆఫ్ దట్ ఫ్రేమ్. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఈస్ destination device, hardware device address. Source MAC address means who will send that frame, that hardware device MAC address. And length means like total header length. Data means like upper layer protocols. Frame check means like checking purpose, like error checking purpose using with that. It'll explain cheyali. Okay na? Endukante manam experience kabatti. Like Atlan TCP header means explain TCP header, source port number, destination port number. Every application has a 2 port numbers that we return some source to destination. Sequence number and acknowledgement number. In TCP using some connection oriented protocols, right? So using that every host maintain that random sequence number. We'll get reply with that get acknowledgement for that one. And header length is total header length of this header. Reserved bits this one, and these are some fields is that fin signal for that tier the connection, sin signal is for that connection establishment. Some using some other fields also, urgent, pushback, depends on their usages. And window size means when if you want to be send with that couple of messages with one acknowledgement using sliding window protocols with based on the window size. Checksum is as errors checksum. Error checking purpose. Urgent pointer is when it is required that on that urgent signals and using some urgent pointer message. That's it. Atla cheppali. Okay na? And ఇప్పుడు మీకు ఫీల్డ్స్ అన్ని హ్యాబిచువేటెడ్ గా అయితే మీరు చెప్పగలుగుతారు, బికాస్ మీకు ఫీల్డ్స్ గురించి తెలుసు, వాట్ ఈస్ సోర్స్ పోర్ట్ నెంబర్, వాట్ ఈస్ డెస్టినేషన్ పోర్ట్ నెంబర్ అని. బట్ యూ షుడ్ బి బై హార్టెడ్ లైక్ సీక్వెన్స్ ఇదే మేనర్ లో, లైక్ ఈ ఐపీ హెడర్ కూడా ఆల్సో అంతే. ఓకేనా కదా? ఓకే అన్ని లైక్ ఈథర్నెట్ హెడర్, IPv4 హెడర్, TCP హెడర్, అన్ని ఫీల్డ్స్ చెప్పేటట్టుగా ఉండాలి, ఈవెన్ బై హార్ట్ చేసైనా సరే. అండ్ దిస్ ఈస్ ద టుడే టాపిక్స్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ టాపిక్స్కి వచ్చేసరికి మనం నెక్స్ట్ ఏంటి, కొంచెం బ్రేక్, ICMP ప్రోటోకాల్స్ గురించి కూడా చెప్తాను, కొంచెం బ్రేక్ ఇస్తాను, సి ప్రోగ్రామ్ గురించి చెప్తాను. ఈ లోపల ఇవి కూడా అనాలైజ్ చేసుకుంటా ఉండండి. మళ్ళీ ఐసీపీ ఇట్లా నెట్వర్కింగ్ వచ్చేసరికి మీకు కొంచెం బ్రష్ అప్ అయినట్టు ఉంటుంది, మర్చిపోకుండా. ఓకేనా? ఓకే. రేపు మ్యాక్సిమం ఇంటర్వ్యూ లేవనుకుంటా, రేపు మార్నింగ్ టైం లేకపోతే కనెక్ట్ అవుదాం విత్ న్యూ మెంబర్స్. ఎవరికైతే నేను డేటా టైప్స్ కిషోర్ చెప్పలేదో వాళ్ళ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. రిమైనింగ్ అదర్ పర్సన్స్ కి నేను ఫంక్షన్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటాను. మీకు ఫంక్షన్ దగ్గర కదా లెఫ్ట్ అయింది, మనం నెక్స్ట్ పాయింటర్స్ ఎక్కడ
ఇంతకుముందు మన టాపిక్ ఎంతవరకు చెప్పుకున్నాం? సి టాపిక్స్ దగ్గర వచ్చాము. ఇక్కడ ఉందిలే స్ట్రింగ్స్. సో కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి చెప్పుకుందాం. ఫంక్షన్స్ చెప్పుకున్నామంటే ఇప్పుడు స్ట్రింగ్స్ వస్తాయి, ఏరేస్ వస్తాయి, పాయింటర్స్ కూడా వస్తాయి. ఓకేనా? డేటా సెగ్మెంట్ ఇది చెప్పలేదు కదా మీకు, చెప్పానా? ఓకే ఫంక్షన్స్ గురించి చెప్పుకుందాంలే. ఫంక్షన్స్ వస్తే అగైన్ మళ్ళీ స్ట్రింగ్స్ ఏరేస్ మళ్ళీ రిపీట్ అవుతాయి. సరే, అయితే బ్రో ఒకసారి నెట్వర్కింగ్ టాపిక్స్ ఏమేమి ఒకసారి చెప్పరా, మనం ఏమేమి టచ్ చేస్తామని. నెట్వర్కింగ్ టాపిక్స్ మనం ఏమేమి చెప్పుకుంటాం ఒకసారి చెప్పరా టాపిక్స్. నెట్వర్కింగ్ టాపిక్స్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పుకున్నాను. వైఎస్ఐ లేయర్స్ ఒకటి. ఓకే, హలో. వైఎస్ఐ లేయర్స్, టీసీపీ ఐపీ స్టాక్ అండ్ ఈచ్ లేయర్స్ బేసిక్ ప్రోటోకాల్స్ అన్ని. ఈథర్నెట్ హెడర్, టీసీపీ హెడర్, ఐపీ హెడర్ ఒకటి, ఆర్పు ప్రోటోకాల్స్ గురించి. అండ్ ఈచ్ ప్రతి ఒక్క లేయర్ లో బేసిక్ ప్రోటోకాల్స్ ఉంటాయి. మనం ఓన్లీ లేయర్ 2 లో ఆర్పు ప్రోటోకాల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాము. అండ్ లేయర్ 3 లో, లేయర్ 4 లో కూడా ఉన్నాయి, లేయర్ 5 లో కూడా. పోస్ట్ చేస్తాను బ్రో. ఆల్రెడీ ఇంతకుముందు పంపించాను, మీరు గ్రూప్ లో ఉన్నారో లేదో, ఇంతకుముందు పంపించాను. రీసెండ్ చేస్తాను. కృష్ణ కాల్ చేస్తాను నీకు నేను. ఓకే అన్న. వాళ్ళకి ఇక్కడ ఏమి ఇచ్చిందో వాళ్ళు